సింహరాశి వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో మంచి మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపారంలో పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అయితే వ్యాపార వ్యవహార శైలిలో కొత్త ప్రాజెక్టులు లాంచ్ చేసేటప్పుడు అవసరమైన ధనాన్ని ఖర్చు పెట్టండి. ఎక్కువ ఆర్భాటాలకి వెళ్లకుండా ఉండడం చెప్పదగినది. మీకున్న మేధాశక్తి, తెలివితేటలు నలుగురికి ఉపయోగపడతాయి. ఇంట్లో వచ్చేసరికి మీకంటూ ఏ గుర్తింపు ఉండదు. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అది ఎంతవరకు దారితీస్తుందంటే విడాకులు తీసుకుందామా అనే దూరం దాకా వస్తుంది. కాబట్టి ఏదైనా సరే భార్యాభర్తల మధ్య ఎప్పుడు విరోధం కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్ళడం చెప్పదగినది. దాని ద్వారా భవిష్యత్తులో ఇబ్బందులు అనేవి ఏర్పడవు. జీవిత భాగస్వామితో ఇబ్బందులు లేదా గొడవల వల్ల పిల్లలకు ఇబ్బంది ఏర్పడుతుంది. వారిని దృష్టిలో ఉంచుకొని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవడం చెప్పదగిన విషయం. వ్యాపారస్తులకు వ్యాపారపరంగా బాగుంటుంది. ఉద్యోగంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నా అవి పెద్దగా ఇబ్బంది పెట్టవు. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి కొంత ఆలస్యంగా వస్తుంది. అయితే మీకున్న గుడ్ విల్ అనేది మార్కెట్లో ఉంటుంది కాబట్టి అందరూ మిమ్మల్ని కోరుకుంటారు. మీకున్న తెలివితేటలు అపారం, వాటిని సద్వినియోగపరచుకోండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా బాగుందని చెప్పచ్చు. వ్యాపారం వీరికి కలిసి వస్తుంది. అలాగే వీరి మీద ఎవరు వ్యాపారం చేసినా వారికి లాభాలు ఉంటాయి. వీరికి నష్టం ఉండదు, కానీ పర్వాలేదనిపిస్తుంది. కాబట్టి వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వీరికి బాగుంది. విదేశాలకు వెళ్ళాలి లేదా వేరు చోటు మారాలి అని అనుకుంటారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఉన్న ఉద్యోగంలో మారకుండా ఉండడం చెప్పదగినది. ఉన్న ఉద్యోగాన్ని కంటిన్యూ చేసుకుంటూ దాక్కడే పరపతిని పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు అందుకోగలుగుతారు. ఈ రాశిలో మించిన స్త్రీలకు విద్యాపరంగా ఉద్యోగపరంగా బాగుందని చెప్పచ్చు. సంబంధాల కోసం ప్రయత్నిస్తున్న వారికి ఎంతో త్వరగా సంబంధాలు చూసి అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు వివాహం చేయగలిగితే అంత చేయండి. లేకపోతే కొంత ఆలస్యం అయ్యే కొద్దీ చేజారిపోయే అవకాశం కనిపిస్తుంది. ఈ రాశివారు ముఖ్యంగా ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఆరోగ్యం ఎంత బాగున్నా ఒక్కొక్కసారి తెలియకుండానే సడన్గా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. సడన్గా కడుపు నొప్పి రావచ్చు, స్కిన్ ఎలర్జీ ఏదైనా కానివ్వండి అని సడన్గా వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఎక్కువగా ఆలోచించకుండా ఏదైనా పరమేశ్వర అనుగ్రహం, ఏం జరిగినా పరమేశ్వర అనుగ్రహంతోనే జరుగుతుంది అనుకుని ముందుకు వెళ్ళండి. తద్వారా మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రతినిత్యం ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. ఆదిత్య హృదయం పఠించండి. సర్పదోష నివారణ లాకెట్ మెడలో వేసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు. తదుపరి కన్యా రాశి.